అక్షయ్ కుమార్ సర్పిరా మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. నేషనల్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1800 మాత్రమే ఈ సినిమా టికెట్లు అమ్ముడుపోయాయి. హైదరాబాద్ లో 100 లోపే టికెట్లు అమ్ముడుపోవడం షాకింగ్ కు గురిచేస్తోంది. ఇది చూస్తుంటే అక్షయ్ కుమార్ కి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఎఫెక్ట్ ఈ మూవీపై గట్టిగా పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ వైడ్ గా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 0 లెవెల్ కు పడిపోయాయి. ఈ సినిమా రిలీజ్ అయిన చాలా థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. ఓవరాల్ గా నేషనల్ వైడ్ గా అన్ని మల్టీప్లెక్స్లలో కలిపి జూలై 11 వరకు 1800 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు థియేటర్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా కేవలం 30 లక్షలు మాత్రమే రాబట్టినట్లు చెబుతున్నారు. ఇక అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అతి తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన మూవీగా సర్పిరా చెత్త రికార్డును మూటగట్టుకుంది. హైదరాబాద్ లో సర్పిరా ఎఫెక్ట్ ఏ మాత్రం లేదు. పోటీగా భారతీయుడు 2 మినహా పెద్ద సినిమాలేవీ లేకపోయినా అక్షయ్ మూవీని చూడటానికి ఆడియన్స్ అస్సలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. చాలా థియేటర్స్ బుకింగ్స్ లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో నందమూరి జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ అలాంటి సోషియో ఫ్యాంటసీ చిత్రం అయితే చేయలేదు. కానీ చాలానే కథలు ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ అవేమీ సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ జోనర్లో చిరు సినిమా చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ చెప్పిన కథకి ఇంప్రెస్ కావడంతో విశ్వంభర సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే బింబిసారాతో లింక్ ఉన్నట్లుగా విశ్వంభర చిత్రానికి కళ్యాణ్ రామ్ బింబిసారాతో లింక్ ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలకి దర్శకుడు వశిష్ఠనే కావడం విశేషం. దీంతో ఈ రెండు చిత్రాలు ఒకే సినిమాటిక్ యూనివర్స్ లో భాగమంటూ వార్తలు రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఎందుకంటే బింబిసారా కూడా సోషియో ఫ్యాంటసీ చిత్రమే కావడంతో వశిష్ఠ ఈ రెండు చిత్రాలను కనెక్ట్ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎక్కడ చూసినా సినిమాటిక్ యూనివర్స్ కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే కోలీవుడ్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ LCU ఉంది. అలానే టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ PVCU కూడా మొదలైంది. రీసెంట్ గా నాగశ్విన్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించారు. దీంతో వశిష్ఠ కూడా బింబిసారా విశ్వంభరలను కనెక్ట్ చేసి ఒక యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నారంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. దీనికి వశిష్ఠ ట్విట్టర్ కవర్ పేజ్ ప్రూఫ్ అంటున్నారు. డైరెక్టర్ వశిష్ఠ తన ట్విట్టర్ కవర్ పేజీపై అటు విశ్వంభర ఇటు బింబిసారా చిత్రాల ఫోటోలు పెట్టారు. దీంతో ఈ రెండు ఒకే యూనివర్స్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇక విశ్వంభర విషయానికి వస్తే ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే అషికా రంగనాథ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మీనాక్షి చౌదరి, ఈషా చావ్లా, సురభిలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా టాక్ ఉంది. ఇక ఈ చిత్రంలో రావు రమేష్ విలన్ గా నటిస్తున్నారని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలు, VFX ఈ సినిమాలో హైలైట్ గా ఉంటాయని డైరెక్టర్ ఇప్పటికే ప్రకటించారు.